వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టుల మాజీ సర్పంచుల ఐకాసా ధ్వజం. సన్నవడ్లకు 500 బోనస్పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన. దిగ్గజ కంపెనీ భారీ లేఆఫ్స్, వేలాది మందిపై ప్రభావం. భయపడుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, 11 మంది సెలబ్రిటీలపై కేసులు, ఫేమంతా ఒక్కసారిగా నాశనం. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలపై అసెంబ్లీలో చర్చ జరగాలని, 12,769 మందికి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు అడిగేందుకు వస్తే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాజీ సర్పంచుల ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య తదితరులు అసెంబ్లీ వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు గన్ పార్క్ ఎదురుగా వారిని అడ్డుకున్నారు. అరెస్టు చేసి ఠానాకు తరలించారు. యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్పంచుల బిల్లుల కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. నేడు పెండింగ్ బిల్లులపై మాట్లాడడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. సన్నరకం వడ్లకు 500 బోనస్పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానాకాలం పంటకు సంబంధించి 1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేశారు. దీనితో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు 500 చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది నవంబర్లోనే దాదాపు 18,000 మందికి లేఆఫ్స్ ఇచ్చిన అమెజాన్ ఇప్పుడు మరోసారి ఉద్యోగాలకు కోత విధించనుంది. దీనిని పలువురు టెక్ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ రావడంతో పలు ఐటీ సంస్థలు భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రచారం ఇన్ఫ్లుయెన్సర్ల పాలిట శాపంగా మారింది. అత్యాశకు పోతే అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. ప్రమోషన్స్ చేసిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తూ ఉండడంతో ఏం చేయాలో తెలియక వారంతా తలలు పట్టుకుంటున్నారు. తమకు వచ్చిన ఫేమంతా ఒక్కసారిగా నాశనం అవుతూ ఉండడం వారి ఆందోళనకు రెట్టింపు చేస్తుంది. దీనికి తాజాగా ఈడీ కూడా తోడవడంతో తమ పరిస్థితి ఏమవుతుందో అని కొందరు భయపడుతున్నారు. కేసులు నమోదైన వారిలో ప్రధానంగా విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజీలు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని, ఇలాంటి యాప్స్కి ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.